హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రామ్. నిన్న బిగ్ బాస్ ఏం జరిగిందంటే మనం సీన్ బై సీన్ వెళ్ళిపోదాం. ఫస్ట్ గెస్ట్లా ఎవరు వచ్చాడు, వచ్చిన చిన్న సాంగ్ వేసుకొని తనుజ దగ్గరికి వెళ్ళేసి చిన్న ఫ్లట్టింగ్ చేశాడు. మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అంటే లేరు అంటే ఓకే అన్నట్టు. తర్వాత తన కోసం యానిమల్ సినిమాలోని ఎవరు సాంగ్ డెడికేట్ చేశాడు. తర్వాత ఓన్గా పాడాడు. పాడినప్పుడు దివ్య చాలా నవ్వింది. నాకు కూడా అంతే నవ్వొచ్చింది. ఎందుకంటే మనకు ఆబ్వియస్గా హిందీ తెలుగు మాడుతుంటే ఎక్కడికి పోతావు, ఇలా వస్తావు అని ఇక్కడ ఇలా మాట్లాడతారు కాబట్టి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మనం సినిమాల్లో కూడా చాలా చూసుంటాం. సో అది అయిపోయింది. తర్వాత టాస్క్ దిగారు. ఎవరేమో ఇమానియల్ తాడదాం అనుకున్నాడు. ఎందుకంటే మేమిద్దరం కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి బిఫోర్ కూడా మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఆడాడు. తనుజాని సంచారిగా పెట్టాడు. ఇమానియల్ బాగా ఎఫర్ట్ చేశాడు. ఎవరు కూడా బాగా ఆడాడు కానీ ఓడిపోయాడు. ఇమానియల్ గెలిచాడు. దెన్ ఇంకొక సాంగ్ వేసుకొని తను అందరికీ ఒక చిన్న సజెషన్ చెప్పేసి తను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శోభ వచ్చింది. శోభ వచ్చి మొత్తం ఇల్లంతా చూసింది. ఎప్పుడో సీజన్ 7లో వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం వైబ్ తీసుకొచ్చింది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ తన గేమ్ ఆడడంలో దిగి శోభ ఇంకా దివ్యతో గేమ్ ఆడింది. అసలు కనీసం ఎఫర్ట్స్ కూడా చేయలేదు. చాలా నిర్లక్ష్యంగా ఆడింది. అందుకే ఓడిపోయింది. దివ్య గెలిచింది. నెక్స్ట్ సోహెల్ వచ్చాడు. వీళ్ళందరూ గేట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక వైబ్ చేద్దాం అనుకుంటే తను వెనకాల నుంచి వచ్చేసి చిన్న ఫన్ క్రియేట్ చేశాడు. యాజ్ ఈజ్ మిల్క్ ప్యాకెట్ల కోసం చికెన్ పంపించమని అడిగాడు బిగ్ బాస్. చిన్న ఫన్ ప్రింట్ వేసి పంపించాడు. అది చాలా కామెడీ అనిపించింది. తర్వాత మళ్ళీ పాలను కాఫీ పొడి పంపిస్తే రీతును తనూజ కాఫీ పొడి దాచేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు. అందరి కోసం ఇచ్చింది కాబట్టి నచ్చలేదు. మళ్ళీ అడిగితేమో బిగ్ బాస్ పట్టించాడు. మళ్ళీ ఏదో ఫన్ లాగా ఏదో క్రియేట్ చేసి ఇంకా ఆ సినారియోని అలా తొక్కేశారు. అదే అడగపోయింటే హ్యాపీగా వాళ్ళు వెనకాల దాచుకుంటూ దొంగతనంగా తినేసేవాళ్ళేమో. సో అది అలా జరిగింది. తర్వాత సోయల్ గేమ్ ఆడాడు. ఇంకా మిగిలింది రీతు ఇంకా సంజన గారితో ఇద్దరు గేమ్ ఆడాడు. కనీసం 10% కూడా ఎఫర్ట్ చేయలేదు. సో దట్ అందుకనే ఓడిపోయాడు. సంజన ఫస్ట్ వచ్చింది, రీతు సెకండ్ వచ్చింది. ఆ విషయం టీంలో ఉన్న వాళ్ళకి కూడా అర్థమైంది ఇటు సరిగ్గా ప్లే చేయలేదని. సో ఆబ్వియస్గా వాళ్ళ మొహాలు కూడా తెలిసిపోతున్నాయి. అనీజీ ఇటు సరిగ్గా ఆడట్లేదు, కేవలం ఓడిపోవడానికి కోసం వచ్చినట్టుంది తప్ప ఎఫర్ట్స్ చేయట్లేదు అనే విషయం. సో ఆ మాత్రం దానికి ఎందుకు రావాలంత ఈవెన్ ఆడియన్స్ కూడా వచ్చింది. నాకే వచ్చింది, మీకు కూడా వచ్చి ఉండొచ్చు. వస్తే కింద కమెంట్ చేయండి. వచ్చాడు, గెలిచాడు, ఇంక వెళ్ళిపోయారు. అక్కడితో అయిపోయింది. ఇంతే జరిగింది ఈరోజుకి. సో దట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చి గెస్ట్లు వచ్చి గేమ్స్ ఆడుతున్నారో లోపల ఉన్న వాళ్ళతో వాళ్ళు వస్తే ఎఫర్ట్స్ కంప్లీట్గా చేయాలి. లేదంటే అసలు రాకుండా ఉండాలి. అంతే తప్ప వచ్చి ఏదో మనం ప్లే చేస్తున్నాం అన్నట్టు సగం సగం ఆడి ఇన్సైడ్ ఉన్న వాళ్ళని వాంటెడ్గా గెలిపించాలి అన్నట్టు ఆడిపించినప్పుడు వాళ్ళు వచ్చి కూడా వేస్ట్. నీకు అది ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు. ఇంట్రెస్ట్ క్రియేట్ అవునప్పుడు నీకు అంతసేపు ప్లే అవుతున్నప్పుడు కొంచెం చిరాకుగా ఉంటుంది కదా. మరి అదే విషయం భరణి గారి విషయం చేస్తుంటే నాకైతే అనిపించింది, మీరు ఎంత డ్రామా చేస్తున్నారు. ఇదే విషయం భరణి గారి టైంలో ఆడుంటే ఇప్పుడు ఆయన గెలిచేవాడు కదా, సో అంత బాధపడేవాడు కదా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది కదా. సో ఇది కొంచెం నాకు అనీజీగా అనిపించింది. మీకేమనిపించిందో మీరు కూడా కింద కామెంట్లో చెప్పండి. లైక్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.